ఇవాళ కూటికి లేని పేదవాళ్ళు, పెద్దలు, ముసలోళ్ళు ఎంతోమంది జగన్ గారిని ముందల సీఎం జగన్ గారి నాన్నగారు అయిన వైఎస్ఆర్ రాజశేఖర గారిని, ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ కొలుస్తున్నారండి. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, జగన్ గారు పెట్టిన ఈ పథకాలు పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అనుకుంటున్నారు. మరి మీరు చూసినట్లయితే ఏదైతే ఉందో ఒక నాడు నేడు స్కూల్స్ చాలా డెవలప్ చేస్తున్నారు. గతంలో ఎలా ఉన్నాయి స్కూల్స్, ఇప్పుడు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగున్నాయి సార్. ఎవరో కాదు, ఉదాహరణ నాలాంటి వాళ్ళు, నాకు ముగ్గురు పిల్లలు, నేను ఎప్పుడు కాబట్టి చేస్తున్నాను. ఇలా నా కూతురు పిల్లలకి బట్టలు కానీ, సంవత్సరానికి ఒక అమ్మాయికి 15,000 డబ్బులు కానీ వేస్తున్నారు. లేకుంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా జగన్ గారే మాకు దేవుడు. కానీ మీరు చెప్పండి, మీ పిల్లలు ఇప్పుడు చదువుకోవడానికి కారణం జగన్ అంటున్నారు, మంచి బట్టల బ్యాగులు ఇస్తున్నారు అంటున్నారు కదా, అవి అసలు పనికిరాని ఇస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? లేదు, ఫస్ట్ క్వాలిటీ నెంబర్ 1 బూట్లు కానీ మా అమ్మాయికి ఫస్ట్ ఇచ్చినాయి ఇప్పటికీ వాడుకుంటుంది. బూట్లు కానీ, షూ కానీ, బట్టలు కానీ, పుస్తకాలు కానీ అన్నీ పర్ఫెక్ట్ నెంబర్ 1 క్వాలిటీ. ఇవన్నీ అపోహలో ప్రతిపక్షాలు చేసేవి దయచేసి ఎవరు కూడా నమ్మకూడదని నేను చెప్తున్నాను. ఎలా ఉంది ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు పేద పిల్లలకి, మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు, గతంలో లేదు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది సార్. ఇంతకుముందు మాకు ఇంగ్లీష్ మీడియం లేదు. ఇవాళ అలా డబ్బున్న వాళ్ళకేగా, ఇవాళ మాలాంటి వాళ్ళకి ఏ పూటకు ఓ పూట కూడి చేసుకొని బతికే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అనుకూలంగా మా పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి జాబులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి ఇంగ్లీష్ మీడియం వల్ల. కానీ చెప్పండి ఒకటి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎందుకు అవసరం లేదు, యూట్యూబ్లో చూస్తూ వచ్చిందని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. లేదు సార్, ఇవన్నీ ఏంటంటే పేదవాళ్ళు ఎప్పటికప్పుడు చేసిన వాళ్ళు పైకి రాకూడదు, వాళ్ళు అలాగే ఉండాలనే ఆలోచన తప్ప లేదు. జగన్ గారి ఆలోచన నా సొంత పేదలు అట్టడుగు ఉన్న పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి తెలివితో మంచి బాగా పైకి రావాలి, ఇంగ్లీష్ మీడియంతో బాగా ఉన్నత స్థాయికి రావాలి, ఉన్నతమైన జాబులు వాళ్ళకి రావాలి. అందరూ ఒకటే కులంగా భావించేవారే మన సీఎం జగన్ గారు. కానీ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలను పెట్టాడు, జగన్ వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. మీకు ఆ జన్మభూమి కమిటీలు బాగున్నాయి, ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుంది? లేదు, జన్మభూమి కమిటీలు వాళ్ళు చెప్పిన వాళ్ళ పార్టీ వాళ్ళకే దానికి సంబంధించిన చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాక పార్టీలతో పని లేదు. ఆ సచివాలయంలోనే మనకు ఓటు అయిన ప్రతి ఒక్కరు చివరి దాకా కూడా పథకాలు అందిందని పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్ గారే. మా తెల్లవారేసరికి పింఛన్లు 6 గంటలకల్లా పింఛన్లు ఇచ్చేస్తున్నారు. ఏదున్నా ఎమ్మటి ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఇటువంటి వ్యవస్థ ఇక మళ్ళీ ఇది చెబుతున్నాను కాదు సార్, ఈ పథకాలు ఇవన్నీ చూసి పక్క రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నారంటే ఆలోచించండి. ఇటువంటి సీఎం మళ్ళీ మనకు రాడు. మళ్ళీ 2024లో జగన్ గారు 170 గెలుస్తారని మా నమ్మకం. కానీ ఇక్కడ మరి తెలుగుదేశం, జనసేన 2 పొత్తు మీద ఉన్నాయి కదా, మరి ఎలా గెలుస్తారు జగన్? అవన్నీ ఎంతమందికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మిత్రపక్షం ఎంతమంది వచ్చినా పేదలు, అట్టడుగు వర్గాలు వాళ్ళు వస్తే ఈ పథకాలు ఉండవు. మళ్ళీ ఇదే పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ డబ్బులు కొడితే అకౌంట్లో తీసుకున్నారు. ఆ పరిస్థితి ఏ సీఎం చేయరు. మళ్ళీ వాళ్ళు వస్తే ఇలా ఉండదు కదా పరిస్థితి. జనానికి తెలుసు, వాళ్ళు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల్లో ఒక అవగాహన ఉంది, పేదలకి మంచి అవగాహన ఉంది. జగన్ గారి రాకపోతే మనకి ఇవన్నీ అందవు, వీళ్ళు వస్తే ఇవన్నీ తీసేస్తారు. అందువల్ల ఎంతమంది కలిసినా మళ్ళీ జగనే సీఎం, గుర్తుపెట్టుకోండి, జగన్ గారే సీఎం.